వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలున్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిటీ ఏర్పాటుకు సిఫారసు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతారా అని మంత్రి ప్రశ్నించారు. పదే పదే నీతి వ్యాఖ్యలు చెప్పే పేర్ని నాని ఇప్పుడు ఎక్కడున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పేదల బియ్యం కొట్టేసిన పేర్ని నానిని పందికొక్కులా చూడాలి. నీతులు చెప్పే నాని ఇప్పుడు అడ్రస్ లేరు. దొంగ పనులు చేసి నిత్యం నీతులు చెప్పేవారు. తప్పు చేసి డబ్బులు కడితే దొర అవుతాడా? పేర్ని నాని కుటుంబం స్కామ్ చేసింది వాస్తవం. అది స్వయాన నాని ఒప్పుకున్నారు. దారి మళ్లిన పీడీఎస్ రైస్ స్కామ్ పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితిలో నాని ఉన్నారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగడం ఎందుకు అని ప్రశ్నించారు. కక్ష సాధింపు చేయాల్సిన అవసరం మాకు లేదు. కక్ష సాధింపు చేస్తే స్కామ్ లో ఉన్న పేర్ని నాని కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్లం. కానీ మేము అలా చేయలేదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 32,000 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టుగా అధికారులకు నాని లేఖ రాయగా అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా 1.5 కోట్ల పైగానే పేర్ని నాని చెల్లించారు. గోదాములు నాని భార్య జయసుధ పేరుతో ఉండడంతో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.